హాయ్ స్టూడెంట్స్, నేను సుబ్బారావు సార్ని. ఏపీ డిఎస్సి 2025లో భాగంగా అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటికి ఎంతెంత మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. మొత్తం దీంట్లో 4 టాపిక్స్గా విడగొట్టడం జరిగింది. ఫస్ట్ది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రెండోది పిఐఈ, మూడోది ఎడ్యుకేషనల్ సైకాలజీ, నాలుగోది కంటెంట్ అండ్ మెథడ్స్ అని చెప్పి విడగొట్టడం జరిగింది. వాటిలో మొదటిదైనటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద 8 మార్కులు రావడం జరుగుతుంది. జీకే అంటే ఇప్పటి నుంచో స్టాండర్డ్గా ఉన్నటువంటి అంశాల గురించి మొత్తం తెలియజేస్తుంది జీకే. కరెంట్ అఫైర్స్ అంటే ఒక 6 నెలలు ఏదైతే ఉందో మన నవంబర్ నుంచి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నవీన అంశాల మొత్తాన్ని కరెంట్ అఫైర్స్ కింద స్వీకరించడం జరుగుతుంది. మీరు ఓల్డ్ జీకేని కొత్తగా ఉన్నటువంటి నవంబర్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని మీరు క్రోడీకరించి ప్రిపేర్ అవ్వడం చేయండి. దాని మీద 8 మార్కులు రావడం జరుగుతుంది. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ది, దాని కింద 4 మార్కులు రావడం జరుగుతుంది. దాంట్లో అంశాల మొత్తాన్ని కూడా తర్వాత వీడియోలో చర్చించుకుందాం. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, అది కూడా దాంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, అది మొత్తం 8 మార్కులు రావడం జరుగుతుంది. అవి కూడా తర్వాత వీడియోలో చర్చించుకుందాం. నాలుగోది కంటెంట్స్ అండ్ మెథడ్స్. కంటెంట్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్కి సంబంధించిన అంశాలు 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా, 9, 10వ తరగతి కంటెంట్ ఎంతో ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి స్థాయి, ఇంటర్మీడియట్ స్థాయి దాకా కంటెంట్ ఎంతో ఎస్ఏ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మొత్తం కంటెంట్ మీద 60 మార్కులు రావడం జరుగుతుంది. కంటెంట్ మీద ఏమో 40 మార్కులకి, మెథడ్స్ మీద 20 మార్కులు రావడం జరుగుతుంది. తెలుగు కంటెంట్ 8 మార్కులు, తెలుగు మెథడ్ 4 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ 8 మార్కులు, ఇంగ్లీష్ మెథడ్ 4 మార్కులు, మ్యాథ్స్ కంటెంట్ 8 మార్కులు, మ్యాథ్స్ మెథడ్స్ 4 మార్కులు, సైన్స్ కంటెంట్ 8 మార్కులు, సైన్స్ మెథడ్ 4 మార్కులు, సోషల్ స్టడీస్ 8 మార్కులు, సోషల్ కంటెంట్ 4 మార్కుల మీద మొత్తం ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం 60 మార్కులుగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి మొత్తం వెయిటేజ్ ఎంత అంటే 80 మార్కులు, మొత్తం 160 ప్రశ్నలు రావడం జరుగుతుంది. వీటి మొత్తాన్ని ఏదైతే సిలబస్ ఉందో కంఠోపాఠం చేసుకొని క్విక్ రివిజన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో అవ్వంగానే 1 by 1 స్టెప్ వైజ్గా ఏ సబ్జెక్ట్ని వదిలిపెట్టకుండా అన్ని సబ్జెక్ట్స్ని మనం క్రోడీకరించి ఏదైతే మనకు బిట్టు వస్తుందో దానికి అనుగుణంగా మనం ఖచ్చితంగా చాలా స్పీడ్గా రివిజన్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ మనకి ఇచ్చిన టైం 45 డేస్, ఆల్రెడీ మనకు 2 డేస్ అయిపోయింది, ఇంకా ఓన్లీ 43 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని చెప్పి ప్రతి సబ్జెక్టులో ఎంత ఫాస్ట్గా అయితే మనం రివిజన్ చేయగలమో అంత ఫాస్ట్గా మనం అన్ని క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరందరూ ఈ ఛానల్ కేఎస్ఆర్ డిఎస్సి అడ్డ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రమోట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక దానికి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ద్వారా మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి వేలు ఖర్చు చేసుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోస్ని ఉన్నట్టుండి వచ్చిన ప్రతి వీడియోని మీరు చూసి ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోండి. ఖచ్చితంగా మీరు 43 రోజుల్లో మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొత్తం 16,000